హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మీరు ఈ ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను ఇన్స్టాలో, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు కూడా మీ యొక్క ఫోటోని పెట్టేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఆ ఛానల్లో కంప్లీట్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ముందుగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఫాంట్ స్టైల్స్ కూడా ఉంటాయి, అవి ముందుగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. పిక్సార్ట్ ఎందుకంటే ఫొటోస్ని క్రాప్ చేసుకోవడానికి. పిక్సార్ట్ కాకుండా మీరు డిఫాల్ట్గా ఉన్న మొబైల్ ఎడిటింగ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ నేను స్టోరీ అని తీసుకుంటున్నాను. చూడండి, మీరు సరిగ్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ బ్లర్గా ఉన్నప్పుడు ఎన్హాన్స్ కూడా వేసుకోవాలి. టూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్హాన్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది క్లారిటీగా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి క్లారిటీలో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 3 నుండి 4 ఫోటోలు అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇదే క్రాపింగ్లో. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేసి యారో మార్క్ పైన క్లిక్ చేసి కిందికి సేవ్ బటన్ పైన క్లిక్ చేసి అయితే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇచ్చిన 2 XML ఫైల్స్ అయితే ఓపెన్ చేయండి అండ్ మీకు ప్రీసెట్ కూడా ఇస్తాను. డైరెక్ట్ మీరు దాంట్లో నుండి ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ మీకు యాడ్ కాకపోతే ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఉన్న ఫైల్స్లో నుండి సాంగ్ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మనకి 2 టెక్స్ట్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు ఫస్ట్ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 టెక్స్ట్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసి పెట్టాను. ఇక్కడ అన్నీ కూడా నేను రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా గీతల్లాగా, ఈ మార్క్ చేసి పెట్టాను. సో ఇక్కడ నేను 2 టెక్స్ట్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని నేను మర్జ్ చేసేస్తున్నాను. చూడండి, ఓకేనా, మర్జ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. ఓకేనా, ఈ లేయర్ని కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ నేను బీట్ మార్కులోకి వెళ్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ తీసుకున్న టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ స్టైల్ ఆప్షన్ పక్కకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ డిసేబుల్ చేయండి అండ్ ఈ స్పీడ్ ఆప్షన్ కూడా డిసేబుల్ చేసేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ప్లే చేస్తే హ్యాపీ బర్త్డే మనకి ఈ విధంగానైతే ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళండి, గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ 2 కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ 2 లేయర్స్. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి చిన్నగా కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంది, నేను డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకు కావాలి కాబట్టి ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మర్జ్ చేయండి. తర్వాత ఈ రెండింటిని కూడా మర్జ్ చేయండి. ఓకేనా, మర్జ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. ఈ లేయర్ని నెక్స్ట్ స్లైడ్ ఉంది కదా, నెక్స్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ పక్కకు స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కలర్ ఆప్షన్ డిసేబుల్ చేయండి అండ్ ఇక్కడ స్పీడ్ ఆప్షన్ కూడా డిసేబుల్ చేసి పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేసి ఈ 2 డిసేబుల్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, మనకి చాలా బాగా అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ వరకు సెట్ అయిపోయింది. అండ్ ఈ 3 టెక్స్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం కూడా ఫొటోస్ తోటే ఉంటుంది అనమాట. ఎన్ని ఫొటోస్ అంటే 6 ఫోటోలు ఉన్నాయన్నమాట. 6 ఫొటోస్ కూడా మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను నేను. ఈ ఫోటో ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అంటే ఒక మార్క్ వరకు ఉంచేసి ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేయాలి. సో తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫొటోస్ ఫస్ట్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి,
ఇక్కడ వరకు యాడ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను, యాడ్ చేశాను, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. లాస్ట్లో మనకి ఇక్కడ సాంగ్ని చూజ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ బీట్ మార్క్ ఉండదు. సో లాస్ట్ సాంగ్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది, అక్కడ వరకు ఉంచేసి ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, సో బ్యాక్ వచ్చేసేయండి మొత్తం కూడా, ఓకేనా. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లేయర్ ఉంటుంది, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకొని బ్యాక్ రండి. ఇప్పుడు బీట్ మార్క్లోకి రండి మళ్ళీ, ఓకేనా. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫోటోకి ఇప్పుడు మనం దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక ఫోటో క్లిక్ చేసేసాను, ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పక్కకు స్టైల్ అని ఉంది కదా, యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ స్పీడ్ ఆప్షన్ తీసేసి పేస్ట్ స్టైల్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు దీనికి సెట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను, దానికంటే ముందుగా సౌండ్ 0లో పెట్టేసి ప్లే చేస్తున్నాను. చూడండి మనకి చాలా బాగా సెట్ అయిపోయింది. అదే విధంగానే 2 బీట్ మార్క్ ఒకటే ఫోటో వచ్చేసింది. ఇక్కడ ఒక కటింగ్ పాయింట్ ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ పక్కకు మనకి యారో మార్క్ పైన యారో మార్క్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి 2 డిసేబుల్ చేసి పేస్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది. అండ్ తర్వాత దీనిపైన కూడా సేమ్ అదే విధంగానే ఇంతకుముందు చూపించిన విధంగానే అన్నీ కూడా పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మీ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా. సో అన్నీ కూడా ఇదే విధంగానే చేసేయండి. సో ఈ విధంగా చాలా ఈజీగానైతే మీరు వీడియోనైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో తోటి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్కి అయితే మంచి విషెస్ అయితే చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా వీడియో ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు పైన యారో మార్క్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో మోటివేట్ చేస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి.